హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచో ఎదురు చూసినట్లుగానే ఈసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇన్ని ఎకరాల వరకు ఈ తేదీ నుంచి, అదేవిధంగా ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఎవరికి ఇవ్వకూడదని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. వానాకాలం సీజన్ లో మాత్రం టైంకి ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ప్రభుత్వం 9 రోజుల్లోనే 8,700 కోట్ల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. ఆ టైంలో కూడా ఎలక్షన్లు అయితే ఉన్నాయి కదా, ఆ సందర్భంలో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, కుండలు గుట్టలు, రాళ్ళు రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు, ఇలాంటి కొత్త రూల్స్ పెట్టి గ్రామ సభలో ఎవరైతే అనర్హులు ఉన్నారో వారి లిస్ట్ పేరు కూడా చదవడం జరిగింది. అర్హులు ఉన్నట్లయితే తప్పనిసరిగా వారు మళ్ళీ కూడా పేర్లు అనేది ఎక్కించుకోవడం జరిగింది. అంటే వ్యవసాయ అధికారులు, పంచాయత్ సెక్రటరీ వీళ్ళంతా వచ్చిన విషయం అన్ని తెలిసినాయి కదా. తాజాగా వచ్చేసి వానాకాలం ముగిసింది. ఇప్పుడు యాసంగి సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ జనవరి ఎండింగ్ అయితే వస్తుంది కాబట్టి చాలా చోట్ల ఇక యాసంగి సీజన్ ముగిసే పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే వానాకాలంలో ఇక పత్తి వేసిన వారు మొక్కజొన్న ఇతరత్ర పంటలు వేయడం జరిగింది. ఇక పొలాలు ఏదైతే ఉన్నాయో నారుమడులకు మాత్రం ఇక నారు కూడా ఎదిగిందనమాట. నాట్లు కూడా వేస్తున్నారు. ఇప్పటికే చివరి దశకు అయితే చేరుకోవడం జరిగింది. అయినా రైతులకు సంబంధించి నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే యాసంగి సీజన్ అనేది పంట వేసినా కూడా అప్పులు తెచ్చి ఇక ఎరువులు, ఇక అదేవిధంగా కూలర్ రేట్లు పెరిగాయి. ఇక ట్రాక్టర్ ఖర్చులు ఇవన్నీ కూడా దున్నకాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఎక్కువ కావడంతో రైతులకు సంబంధించి ఇక యాసంగి పైసల మీద ఎక్కువ భరోసా పెట్టుకున్నారన్నమాట. అయినప్పటికీ కూడా రైతు భరోసా రాకపోవడం వల్ల ఇక సంక్రాంతి రోజు నుంచి వేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు సంక్రాంతి అయిపోయింది. ఇప్పుడు జనవరి అయితే రావడం జరిగింది అనమాట. ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి రాబోతుంది ఏంటనేది నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. పిఎం కిసాన్ సమ్మాన్ యోజన చూసిన తర్వాత మనకు రైతు భరోసా వివరాలు తెలుసుకుందామండి. ఇక వీరికి మాత్రం రావంటున్నారు. ఎందుకు రావేంటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఇక ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఎందుకంటే పిఎం కిసాన్ అనేది పథకం 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విషయం అన్ని తెలుసు కదా. అయితే ప్రభుత్వం ఇక ముఖ్యంగా కేంద్రం అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా రూల్స్ అనేది వర్తిస్తాయి కాబట్టి ప్రతి సీజన్లో ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే గతంలో 1.5 ఎకరాలు ఉంటాయి. ఇప్పుడు ప్రతి పంట సీజన్లో వచ్చేసి 69 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో ఇస్తే ఇక కేంద్రం ఏం చేస్తుందంటే సగానికి సగం అంటే 31 లక్షలు ఇలా 30 లక్షల వరకు అయితే అందిస్తున్నారనమాట. దీంతో ఇక పథకం సంబంధించి ప్రారంభమైన ఏళ్ళు గడుస్తున్నా కూడా కొత్త వారికి అవకాశం లేకపోవడం వల్ల చాలా మంది రైతులు అసలు కొంతమందిని ఏమో ఆల్రెడీ ఏదైతే కొన్ని కారణాల వల్ల కూడా తీసేసామని అంటున్నారు. అయితే వారిని ఎలా మళ్ళీ కూడా సంఖ్య పెంచుకోవాలి దీనిపైన కూడా. సో ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మేళనాలు, అదేవిధంగా పిఎం కిసాన్ ఎలా పొందాలా దానిపైన కూడా అసలు ఎందుకు తొలగించారనే విషయం తెలుసుకుంటే ఎలా దానికి సంబంధించిన దరఖాస్తుల నిబంధనలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పిఎం కిసాన్ నిబంధనల ప్రకారం కొత్త అప్డేట్స్ ఏంటంటే ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరికి భూమి ఉన్నా కూడా వారిలో ఎవరికి ఒకరికి మాత్రమే వస్తుంది. గతంలో ఏం చేశారంటే భార్య, భర్త, కొడుకు, పిల్లలు వీళ్ళందరి మీద వేయడంతో అంటే వారికి కూడా వచ్చాయన్నమాట. ఒకరికి రావాల్సిందే ఇలా వివిధ మార్గాల్లో రావడం వల్ల రైతు భరోసా సంబంధించి డిసెంబర్లో ఇలా వెరిఫై చేశారు అధికారులు. వారి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వారి అన్నీ కూడా తొలగించడం జరిగిందనమాట. ఇక వారి పేర్లు కూడా తీసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట. సో మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వారికి ఇవ్వబోతున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే సో విశిష్ట గుర్తింపు కార్డు లేకుండా పథకాలు అనేది కట్ అవుతాయి అనమాట. అంటే ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా గుర్తింపు కార్డు అనేది ఉండాలన్నమాట. 11 అంకెలతో కూడినటువంటి ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. లేదంటే ఇక మీ సేవ ద్వారా కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు అడ్రస్, రైతుల అడ్రస్, పాస్ పుస్తకం, అదేవిధంగా మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి, ఓటీపీ అనేది వస్తుంది. దాంతోపాటు అక్కడ వచ్చేసి ముఖ్యంగా 11 అంకెలతో కూడినటువంటి యూనిక్ ఐడి అనేది వస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, రైతు బీమా, రైతు భరోసా అన్ని కూడా వస్తాయి. మీరు తప్పనిసరిగా ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే పిఎం కిసాన్ పైసలు ఇప్పుడు 21 విడత వచ్చి ఆల్రెడీ ఉంది కాబట్టి 22వ విడతకు వస్తుంది. చాలా మంది ఏం చెప్తున్నారంటే మాకు 2-3 నెలలు అంటే 2-3 సార్లు అవి కూడా పైసలు పర్లేదు అంటున్నారు. సో అందుకని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఈ కేవైసీ వచ్చి ఇవన్నీ కూడా సరి చేసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు 3 విడతలు పడిపోతే 6,000, ఒకవేళ 21 విడత పడితే 22వ విడతకు సంబంధించి అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే 2,000 రూపాయలు అయితే అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు ఎప్పుడు జమ కావడం జరుగుతుంది, ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ముఖ్యంగా ఈ పంట పెట్టుబడి సాయం అనేది ఎప్పుడో ఇవ్వాల్సి అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే రాకపోవడం వల్ల రైతులు నిధుల కొరత వల్ల ఉందని చెప్పేసి ప్రభుత్వం వెంటనే
వెంటనే కూడా అంటే ఇవ్వాలని చెప్పేసి రైతాంగం డిమాండ్ చేస్తున్నారు. తొలుత వచ్చేసి సంక్రాంతి కంటే ముందు అన్నారు, తర్వాత సంక్రాంతి అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి కూడా ముగిసే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక ఇప్పుడు రైతు భరోసా ఎప్పుడు వస్తాయని దానిపైన చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు రైతాంగానికి సంబంధించి. యాసంగి సీజన్లో పంట సాగు చేయని రైతులకు ముందుగాల కట్టు కానుందనమాట. ఎందుకంటే 1.5 ఎకరాలు అంటే అంతమంది ఒకసారి అయితే ఇప్పుడు వానాకాలంలో అయితే నీళ్ళు వెళ్ళక లేదంటే పంట కాలువలు కావచ్చు ఇతరత్ర చెరువులకు ఉంటాయి. కొంతమంది అయితే ఈ యాసంగి సీజన్ అనేది వేరు, వానాకాలంలో ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 70 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వబోతున్నారట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే యాసంగి సీజన్ పంట చేయని ఏదైతే భూములు ఉన్నాయో వాటిని నేరుగా శాటిలైట్ మ్యాప్ అనేది అంటే ఫోటోలు కావచ్చు మ్యాప్ కావచ్చు అన్నీ తీసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా వారు ఏ పంట వేశారు ఏందనేది అన్ని డీటెయిల్స్ అయితే ఉండబోతున్నాయి. సో అటువంటి వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వబోతున్నారు. జర్మన్ టెక్నాలజీ వాడుకుంటున్నారు కాబట్టి సో ఇక ఈ కంప్లీట్ కావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు. ఈలోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్ అనేది అంటే రిజర్వేషన్ల ఖరారు, దాని తర్వాత వచ్చేసి నోటిఫికేషన్ త్వరలోనే ఇక ఈ నెల 27-28 తారీఖులో రాబోతుంది. తర్వాత ఫిబ్రవరి 12-13 తారీఖులో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. దాని తర్వాత వచ్చేసి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ల రిజల్ట్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు వెళ్ళాలని చూస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26 తారీఖుననే రైతు భరోసా ఇవ్వబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి. చూడాలి మరి మొత్తానికైతే జనవరి 26 తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మనకు జనవరి 30 ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు అయితే రైతు భరోసా పైసలు, ఎందుకంటే 9 రోజుల్లోనే రిలీజ్ చేశారు కాబట్టి పని దినాలు బట్టి ప్రభుత్వం అనేది రిలీజ్ చేయబోతున్నారు అనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ గుర్తు పైన సింబల్ పైన జరిగేటువంటి ఎలక్షన్లు కాబట్టి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలోపు కొత్త వారు యాడ్ అవుతుంటారు. దాంతోపాటు సర్వే అనేది టైం దొరుకుతుందని చెప్పేసి ప్రభుత్వం కూడా భావించినట్లు, ఇందుకు సంబంధించి నిధులు కూడా ఆల్రెడీ సిద్ధం చేసినట్లుగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ముఖ్యంగా ఈసారి శాటిలైట్ మ్యాపింగ్ అంటున్నారు. ఇది కాలయాపన జరిగే ప్రక్రియ అని కూడా రైతులు అయితే కోరుతున్నారు. ఎంతమందికి ఇస్తున్నారు ఏంటన్న దానిపైన అస్పష్టత నెలకొంది అంటున్నారు. ఎందుకంటే గతంలో అందరికి ఇచ్చారు, దాంతోపాటు వాళ్ళ అర్హులు ఉన్నారు అనర్హులు ఉన్నారు, కానీ ఇప్పుడు అనర్హులను తీసివేసే టైంలో అర్హత ఉన్న వారికి టైంకి రావడం లేదని చెప్పేసి రైతులు అయితే దిగాలుగా ఉన్నారు అంటున్నారు. తప్పనిసరిగా దీనిపైన డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే రైతులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అసలు ఇక ఫిబ్రవరిలో రాదు, మార్చ్ ఎండింగ్లో వస్తాయని చెప్పేసి రైతులకు సంబంధించి సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ఎందుకంటే ఈ రైతు భరోసా రావడానికి శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా లింక్ చేశారు కాబట్టి సో ఇవి ప్రక్రియ అంతా కంప్లీట్ కావడానికి త్వరలోనే ఎలక్షన్లు నోటిఫికేషన్ అయితే ఎన్నికల కోడ్ అయితే రాబోతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మొత్తానికి రైతు భరోసా అనేది ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశాలు, కుదిరితే మార్చ్లోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గుండూస్ అనమాట కొన్ని జిల్లాలు అమలు చేశారు కదా యూరియా బుకింగ్ యాప్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఖరీఫ్ సీజన్ అనేది రాష్ట్రం అంతా కూడా యాప్ అనేది అన్ని జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం ప్రకటించింది అనమాట. దీనికోసం అన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే తప్పనిసరిగా ఏదైతే వ్యవసాయ యంత్రీకరణ పరికరాలు ఉన్నాయో వాటికి దరఖాస్తులు అనేది చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. చాలామంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన విధానం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించి 50% నుంచి 40% ఇలా అయితే సబ్సిడీ అయితే పొందుతున్నారు కాబట్టి మహిళా పేరు మీద. అదేవిధంగా రోటోవేటర్లు, హార్వెస్టర్లు, అదేవిధంగా ట్రాక్టర్లు అయితే సబ్సిడీ అయితే ఇవ్వబోతున్నారు. ఇక మండలాల వారిగా ఈ డీడీలు అయితే తీసి డైరెక్ట్ కంపెనీకి కట్టబోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా నెల ఆఖరి చివరి వరకు అయితే ఉండే అవకాశాలు అయితే ఉంది. మరింత సమాచారం కోసం ఏమైనా సంప్రదించాల్సి అయితే ఉండదు అనమాట. మొత్తానికి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఈ నెల చివరాఖరి నుంచి రైతు భరోసా అయితే రాబోతున్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట. చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి.